ఇష్టం మీకు? తనుజ ఎందుకు? మంచి స్ట్రాంగ్ కంటెస్ట్ కదా. ఎవరు ఇష్టం లేదు? ఎవరంటే ప్రెసెంట్ అయితే ఆయిషా లేదు. ఆయిషా ఫేవరెట్ వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తది. కానీ శ్రీజ రీఎంట్రీ ఉండదు. వస్తే ఇంకా ఆయిషా శ్రీజకి అయితే పెద్ద రచ్చ అవుతుంది కదా. ఇంకా శ్రీజ ప్లేస్ లో ఆయిషా వచ్చేసింది కదా. పడిపోయింది బట్ వస్తుంది. మొన్న నామినేషన్ లో ఇచ్చి పడేసింది కదా, క్లాప్స్ తో 2 క్లాప్స్ అని చెప్పేసి. బాగుంటది తనుజ, ఏం కాదు బట్ విన్నర్ అవ్వదు. టాప్ 5 లో ఉంటది బట్ విన్నర్ అవ్వదు. ఇప్పుడు స్ట్రాంగ్ అయితే గౌరవ్ నిఖిల్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళిద్దరి మధ్యలోనే విన్నింగ్ ఉంటుంది. లేడీకి ఫస్ట్ టైటిల్ ఎవరు ఇచ్చినా తనుజ అంతవరకు పోదు. ఇమాన్యుయల్ కూడా ఓకే లేదు, కొంచెం నెగిటివిటీ కూడా ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు భరణి తన వల్లనే కదా ఎలిమినేట్ అయినాడు, కొంచెం బాండ్ పెట్టుకోని వల్లనే కదా ఎలిమినేట్ అయినాడు. దివ్య ఇప్పుడు అసలు మొన్న భరణికి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుండే, పక్క దివ్యని ఎలిమినేట్ అయిపోతుండే కదా. దివ్యనే అనుకున్నాం అంటే కొంచెం స్ట్రాంగ్ బాండ్స్ పెట్టుకోవడం వల్ల వాడిపైన వాడు గేమ్ ఫోకస్ చేయలేకపోయినాడు. ఇద్దరే తప్పే ఉంది బట్ ఏంటికంటే వాడికి సోషల్ మీడియా పక్కాగా ఉంది. అవుతాడు బట్ అతనికి అర్థం కాలేదు అప్పుడు హౌస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు బయటకు వచ్చినాక అర్థమైంది కదా. దివ్వల మాదిరి ఫస్ట్ లో 1 వీక్ బాగుతుంది అనుకున్నాం బట్ ఓకే. బట్ ఈ వీక్ చిట్టి పికిల్స్ పోతుంది. గేమ్ బట్ కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది, ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంది బట్ మెంటల్ గా ఏం లేదు. వాళ్ళకి చెప్పడం డెమోన్ పవన్ కి శ్రీజకి ఎంత రితుకి ఎంత గొడవ పెట్టింది, వాళ్ళు బాగున్నారు ఫస్ట్. సరే వాళ్ళకి బాండ్ ఉండొచ్చు బట్ బయట కావాలని వాళ్ళ వల్లనే ఎంత స్ప్రెడ్ అయిపోయింది కదా. స్ట్రాంగ్ ప్లేయర్, ఫేవరెట్, కమిడియన్ లో బెటర్. లేదులే అంటే తనుజ మొన్న హైపరాజ్ వచ్చి వెళ్ళిన తర్వాత తనుజని అందరూ టార్గెట్ చేశారు. అవును, తనుజ వెళ్ళది టాప్ 5 లో ఉంటది. లాస్ట్ ప్రియాంక జైన్ ఉంది కదా, అంతే, తర్వాతకి ఉంటది. ఏం కాదు, సంజనకి బాగుంది, ఏం కాదు. చిట్టి పికిల్స్ రమ్య చాలా నెగిటివిటీ వచ్చింది ఆమెకి. రావడమే గొడవలు స్టార్ట్ చేసింది కదా. ఫిల్టర్లు ఉంది బయట, అసలు బయట ఏం లేదు కదా. ఇన్స్టాలో మంచి మంచి ఫిల్టర్స్ వేసి నడిపించింది, బయట ఏమీ లేదు కదా. అంతే. సుమన్ శెట్టి గారు ఎలా ఏమనుకో, సుమన్ శెట్టి అంటే మామూలు ఉంటది బట్ విన్నర్ అవ్వడు అంతే. లేదు ఎవ్వరు అట్లా ఎట్లా ఇస్తారు, ఇవ్వరు. అంత స్ట్రాంగ్ కాదు ఆయన, మామూలు స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ కాదు కదా. ఇప్పుడు గౌరవ్ కి నిఖిల్ కి వీళ్ళ గేమ్స్ పెడితే సుమన్ శెట్టి పక్క పోతాడు. మొన్న గేమ్ అయింది కదా, ఒకవేళ సుమన్ శెట్టిని తీసుకుంటే పక్క అయిపోతుండే కదా. మరి నాకు తెలిసి నిఖిల్ నా ఫేవరెట్ కంటెస్ట్. నిఖిల్ గౌరవ్ వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్. యాజ్ లైక్ ఏం అప్పుడు ఎవరికి తెలుగు వచ్చింది, ఏమైనా టాప్ 5 లోకి వెళ్ళినాడు. ఇప్పుడు స్ట్రాంగ్ ట్రై చేస్తున్నాడు కదా, ఇంకా ట్రై చేస్తున్నాడు కొంచెం కొంచెం. లవ్ ట్రాక్ నడిపిస్తుంది అంతే. రితు నడిపిస్తుంది కదా నిన్నటి నుండి, మళ్ళీ వెంట పడుతుంది కదా. డెమోన్ పవన్ కి ఇండైరెక్ట్ గా మొన్న ఇచ్చినాడు కదా రూమ్ లో, కొంచెం వాడు చేస్తున్నాడు బట్ రితు ముందుకు వెళ్తుంది. ఇంకా జస్ట్ లవ్ ట్రాకే అనుకుంటున్నా. రితు వెంట పడుతుంది. లాస్ట్ వాళ్ళ విష్ణుప్రియ ఫ్రెండ్స్ కదా, దానిలాగా ముందుకు పోతుంది. స్ట్రాంగ్ ప్లేయరే కానీ కొన్ని విషయాలలో దూల తీసుకుంటున్నాడు కావాలని. 50-50 ఉంది, కొంచెం తనుజతోనే ఉంది బయట, ఇంకెవరి వాళ్ళతో లేదు. అంతేం లేదులే, వాడు ఏదో అట్లా స్ప్రెడ్ చేశారులే కానీ అంతేం లేదు. ఈ సీజన్ హైప్ లేకపోవడం వల్లనే రమ్యని మాధురిని తీసుకొచ్చారని చెప్పారు. వాళ్ళు వచ్చాక హైప్ వచ్చిందా? అదేం లేదు అసలు. మాధురి రమ్య వల్ల అసలు అది ఏమీ లేదు. ఆయిషా వల్ల కొంచెం ఫైర్ వచ్చింది, కాకపోతే ఏం కాదు ఉంటది. అది పంపి పోతే బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా. ఇస్తే బాగుంటది బట్ ఇవ్వదు. వైల్డ్ కార్డ్ వస్తే శ్రీజ వస్తే మామూలుగా ఉండదు. శ్రీజ డివ్వల మాదిరి వర్సెస్ బాగుంటది.
రైతు బిడ్డతో పోలుస్తున్నారు, కావాలని సెంటిమెంటల్ గేమ్ ఆడుతున్నారు. ఈ మొన్న వైట్ కార్డ్స్ వచ్చిన తర్వాతకి నార్మల్ వచ్చిన వాళ్ళకి భయపడిపోయింది. ఎందుకంటే గౌరవ్, నిఖిల్ వీళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారు, అందరికి భయం అయిపోయింది, చాలా భయపడ్డారు. ఈ వీక్ ఫైనల్ ఎవరు ఎలిమినేషన్? చిట్టి పికిల్స్.